గౌరవ, స్వేచ్ఛ, హక్కులు తెలియని ఒక సామాన్యుని వ్యక్తి గురించి నిరసన చేస్తే ఒక అర్థం ఉంటుంది. కానీ కానీ ఈ రోజు ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక రాజకీయ నాయకుడు, బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన నితీష్ కుమార్ ఈ విద్యార్థిని ఇలా హిజాబ్ ను లాగి ఆ విద్యార్థిని అవమానపరచడం చాలా అన్యాయం. ఎందుకంటే డాక్టరేట్ పట్టా పుచ్చుకుంటున్న వైద్య విద్యార్థి అందరి ముందు, మీడియా సమావేశం ముందు, వారి తల్లిదండ్రుల ముందు, విద్యార్థుల ముందు అలా ప్రవర్తించడం నితీష్ కుమార్ మీరు చాలా నేరం చేసినట్టు మేము భావిస్తున్నాం. ఒక వైద్య విద్యార్థి యొక్క హిజాబ్ పై జరిగిన దాడి ఈ రోజు మేము భారత రాజ్యాంగంపై జరిగిన దాడిగా మేము చెప్తున్నాము. ఎందుకంటే మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అనే నినాదంతో ఎన్నో కులాలకు, ఎన్నో మతాలకు, అనేక ప్రాంతీయ భాషలకు విలువనిస్తూ ఒక పుట్టినిల్లుగా భావిస్తూ మన భారతదేశంలో ఇలాంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరమని ఈ రోజు మేము మీడియా ముందర చెప్పుకుంటున్నాం.